నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సమనస జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురై స్థానిక ఏరియా ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి వేణు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కళ్లకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడీ వర్కర్లు. అంగన్వాడీ వర్కర్లకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ముమ్మిడివరం టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల సూపరాజు. తాళరేవు మండలం తాళరేవు గ్రామాల్లోని సచివాలయం 2 పరిధిలో గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం. సమనస జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురై స్థానిక ఏరియా ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి వేణు. వైద్యులను అడిగి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసిన రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు సిహెచ్ శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ ఫుడ్ పాయిజన్ సంఘటనపై డీఎస్పీ, ఆర్టీఓల ద్వారా విచారణ జరిపిస్తామని అన్నారు. విద్యార్థులు బయట నుండి తెచ్చిన బిర్యానీ తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. సమనస హాస్టల్లో వంటశాల, టాయిలెట్స్లను మంత్రి పరిశీలించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని మంత్రి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇవాళ తెలిసిన వెంటనే స్థానిక నా మిత్రుడు విశ్వరూప్ గారు హైదరాబాద్లో ఉన్నారు. వారు రాలేని కారణం చేత నేనే స్వయంగా వచ్చి ఇక్కడ హాస్టల్ సందర్శించాం. హాస్టల్లో పరిసరాలన్నీ కూడా చూసాం. అక్కడ వంటశాలలో కుక్ చేస్తున్నటువంటి పరిస్థితులను గమనించాం. వాటిని ఎలా ఇంకా ఫైన్ చేయాలనేటువంటి దాని మీద కూడా వారికి సూచనలు చేశాం. ఈ ఖాళీ ప్రదేశాన్ని అంటే వాటర్ లాగిన్ ఉంది ఇక్కడ, దాన్ని రిసైడ్ చేయడం అనేటువంటిది కష్టం. మళ్ళీ ఎక్కడో డ్రైన్ తవ్వాలనేటువంటి మాట చెప్పిన తర్వాత దానికి సబ్స్టిట్యూట్ ఏం చేయాలి, వాటర్ ట్రీట్ చేసి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న మొక్కలకి దాన్ని సప్లై చేయాలని, ఈ వార్డెన్కి సప్లై ఈ మట్టి చాలా మంచిది కనుక వెజిటబుల్ ప్లాంటేషన్ చేయడం ద్వారా అంటే ఈ హాస్టల్ విద్యార్థులకి మంచి కూరలు దొరుకుతాయి. ఇటు టమాటా కానీ, అరటి కానీ, దానితో పాటుగా తోటకూర, గోంగూర ఇటువంటి వాటిని పండించడానికి కావాల్సిన అనువైన ప్రదేశం ఉందనేటువంటి విషయాన్ని కూడా చూసి వారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.
ఒకటి ఇవాళ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ కిచెన్స్ అన్నిటినీ కూడా ఒక ఐపీ కెమెరా మానిటరింగ్ చేయాలనేటువంటిది ఆలోచన. అది మా రాష్ట్ర స్థాయి అధికారితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడతాం. ఇక్కడ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. స్కూల్లో కూడా 11 మంది విద్యార్థులు కొంత ఇరిటేషను అయినటువంటి పరిస్థితి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా వారిని ట్రీట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వారి తల్లిదండ్రులతో మాట్లాడడం, వారికి కూడా పూర్తిగా భరోసా ఇచ్చి వారందరూ కూడా ఈ హాస్టల్స్లో ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు, కేవలం ఏదో బయట ఆహారం తీసుకోవడం వల్ల జరిగిందనేటువంటి మాట చెప్పారు తప్ప హాస్టల్ విద్యార్థులు కానీ హాస్టల్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కానీ ఈ హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి మా పిల్లలు చక్కటి ఆహారం తీసుకుంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి రిజల్ట్ 100% రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్గా ఈ స్కూల్ని తీర్చిదిద్దారు. వార్డెన్ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా బాధ్యత తీసుకోవాల్సింది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సింది ఉందనేటువంటి విషయాన్ని చెప్పాం. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎక్కడైనా చిన్న లోపం ఉన్నా దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. యానాం గౌతమి గోదావరి చెంత కార్తీక పాడ్యమి సందర్భంగా పాడ్యమి స్నానాలు గౌతమి గోదావరిలో ఆచరించి మరియు శివలింగం వద్ద శివనామస్మరణతో స్నానాలు చేసి 365 ఒత్తులు వెలిగించి గౌతమి గోదావరిలో విడిచిపెట్టి మంగళహారతులు పట్టారు. యానాం గౌతమి గోదావరి చెంత కార్తీక పాడ్యమి సందర్భంగా పాడ్యమి స్నానాలు గౌతమి గోదావరిలో ఆచరించి మరియు శివలింగం వద్ద శివనామస్మరణతో స్నానాలు చేసి 365 ఒత్తులు వెలిగించి గౌతమి గోదావరిలో విడిచిపెట్టి మంగళహారతులు పట్టారు. అనంతరం ఉసిరి దీపాలతో దీపదానం మరియు స్వయం పాకాలు బ్రాహ్మణులకు అందజేసి పోలిపాడ్యమి కథ విని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శివం భాత్ వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు వారు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చైర్మన్ పెన్మత్స వాసురాజు దంపతులు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్థివలింగానికి ఆలయ అర్చకులు, పురోహితుల ఆధ్వర్యంలో అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఆవరణ చుట్టూ దేవతామూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ వెలుపల బయట దీపాలంకరణతో ఆలయం కలకల్లాడింది. మండల నలుమూలల నుండి భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయము పూల అలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సత్యసాయి సేవా ట్రస్ట్ సేవకులు సమరస్త సేవా ట్రస్ట్ నుండి విశేష సేవలు అందించారు. కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం ధర్మకర్తల మండలి సభ్యులు, సర్పంచ్ కాలే రాజబాబు, పెన్మత్స చిట్టిరాజు, మాజీ చైర్మన్లు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.
సమస్త సన్మంగళాని భవంతు. విద్యాశ్రేయస్సు విద్యమంగళాని భవంతు. నమస్కారం. కార్తీక మాసం పురస్కరించుకుని ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా భద్రకాళి వీరేశ్వర స్వామి మురమలలో వేయించేసినటువంటి స్వామి ఆలయానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు శివనామ స్మరణతో ఇవాళ ఈ ప్రాంతం అంతా ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండలేశ్వరం కావచ్చు, అలాగే మురమల కావచ్చు, ఈ శివక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో ఇవాళ నెల రోజుల పాటు ఇవాళ భక్తులు అనేక వేల మంది భక్తులు, ముఖ్యంగా మురమళ్ళ మీ అందరికీ తెలిసిందే కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా గౌరవ ఈ ఆలయానికి చైర్మన్ అటువంటి మోసరాజు కావచ్చు మమ్మల్ని ఆహ్వానించి ఇవాళ ఆఖరి రోజు ఏదైతే దీపాలంకరణ సంబంధించి ఇవాళ మా చేతుల మీదుగా ఇవాళ జరిగింది. ఈ నెల రోజుల పాటు ఆలయానికి సంబంధించి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, అందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతానికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఈ ఆలయాన్ని సందర్శించే విధంగా, స్వామిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అనేక మంది దాతలు ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి కానీ అలాగే టిఫిన్ సదుపాయం కానీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల రోజులు ఇవాళ కష్టపడిన సిబ్బందికి, అలాగే ఈఓకి, అలాగే ఎవరైతే స్థానికులు కావచ్చు, ఇవాళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం యొక్క విశిష్టతని ఇవాళ పెంపొందించే విధంగా స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ పడిన కష్టం ఇవాళ మన ప్రాంతంలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ ఇవాళ కార్తీక మాసంలో సందర్శించిన ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఆశీస్సులు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా రెండో రోజు గొల్లపాలెం, కాజులూరు, కోలంక సిఐటియు సెక్టార్ నాయకులు వరలక్ష్మి, హనుమావతి, అన్నవరం మాట్లాడుతూ కనీస వేతనం 26,000 చెల్లించాలని తదితర డిమాండ్లను సమ్మె నిర్వహిస్తున్నామని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా మండల సిపిఎం పార్టీ కన్వీనర్ వల్లు రాజుబాబు, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, డేగల వెంకట సతీష్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ సిబ్బంది మామిడి ప్రసన్న, జొన్నలగడ్డ సరోజిని, సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి, శేషారత్నం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు అందుచేత మేము కోరుతున్నది ఏంటంటే, ఈ పేదలు ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో మధ్యాహ్నం భోజనం కానీ, అంగన్వాడీస్ కానీ, లేదంటే ఆయాలు కానీ, రకరకాల వర్క్ చేసి స్కీమ్ వర్కర్లు ఉన్నారు ప్రభుత్వం ఆధీనంలో చేసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశంగానే రాష్ట్రంలో జరుగుతున్న దాంట్లో భాగంగానే ఈవేళ ఇక్కడ కాజులూరులో కూడా జరుగుతూ ఉన్నది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కదులుతూ ఉన్నారు. అందుచేత ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ అంగన్వాడీలు చేసినటువంటి దీనికి ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. మొన్న రాత్రి చర్చలు జరిగినాయి అంగన్వాడీలకు సంబంధించి. ఆ చర్చలు విఫలమైన తర్వాత దిక్కుదోసిన పరిస్థితిలో అందరూ కూడా రోడ్డెక్కి మొత్తం సెంటర్లన్నీ మూసేసి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి వీళ్ళందరూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామండి. నా పేరు హనుమావతి అండి, మాది కాజులూరు మండలం అండి. ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. ఈ సమ్మెకి మేము ఎందుకు దిగామంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయండి. మరి ఈ పెరుగుతున్న ధరలతో పాటు మా జీతాలు పెరిగితే మేము మా కుటుంబాలని పోషించుకోవడానికి మాకు నమస్కారం అండి. నా పేరు రామలక్ష్మి, మాది జగన్నాథగిరి, ఇక్కడ కాజులూరు మండలం. ఇక్కడ కాకినాడ జిల్లా సిఐటియు అనుబంధంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కాజులూరు మండలంలో సమ్మె చేస్తున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకి ఒకటే నినాదం అండి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు కూడా పెంచమని, పని ఒత్తిడిని తగ్గించమని, మాకున్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని కల్పించమని మేము ప్రధాన డిమాండ్స్గా అడుగుతున్నామండి. చర్చలు
ముఖ్యమంత్రి గారితో చర్చలు సఫలం కాక గత్యంతరం లేక మేము రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేయవలసి వస్తుందండి. మా న్యాయమైన డిమాండ్స్ తీర్చే వరకు మేము ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నామండి. తాళరేం మండలం ఎంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు కాకరపర్తి బాబీ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ముందుగా మట్టితో తయారు చేసిన శివలింగానికి పంచామృతాభిషేకాలను నిర్వహించి మారేడు దళాలతో పరమశివుడికి పూజలు చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీపోత్సవంలో పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దున వెంకట శివరాం ప్రసాద్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సాధ్యం ధ్రువత్వ సంయుక్తం వంధినాయోజితం ప్రజాం గృహానమంగళం రూపం ప్రయాత్రివిరాపహం భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. పవన్ ఉంటున్నారా? బ్రహ్మణే నమో నమః. పూజా నమస్కారాన్ సాష్టాంగ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్సుభిః పుండరీకాహస్తం రక్షాయ మూర్సాంగ గోవిందాయ నమః. విష్ణుమధుసూదనాయ నమః. సచీపురంజనాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. మగవారు అక్షతలు తీసుకుని వాసన చూసి మీ ఆడవారి ఎడంచేతి పక్క నుంచి వేసేయండి. ప్రాణానాన్యా పుష్యంతో భోగసాగాః ఏతేభ్యం భార్గాః ఏతేషాం విరాజేన ఈ యొక్క కార్తీక మాసంలో అదేవిధంగా ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు దీపం వెలిగించిన తర్వాత కమిటీ వారు మిషనరీ కమిషన్ రావడం జరుగుతుంది. ఎటువంటి బాలారిష్ట దోషాలు పిల్లలు పుట్టిన వాళ్ళకి బాలారిష్ట మనకి సుబ్రహ్మణ్య అద్భుతంగా కలుగుతుంది. దర్శనం చేసుకోవాల్సి మిషనరీ గణేష్ కాస్త అయ్యే వరకు ఇక్కడ ఉండండి.
తాల్రే మండలంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జక్కల ప్రసాద్ బాబు, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, వాకపల్లి చిరంజీవి, గంజా సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, వాడ్రే వీరబాబులు మాట్లాడారు. తాల్రే మండలంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జక్కల ప్రసాద్ బాబు, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, వాకపల్లి చిరంజీవి, గంజా సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, వాడ్రే వీరబాబులు మాట్లాడారు. దేశంలో ఎక్కడ పొందినంత అందరూ కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. దానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ మద్దతు ఇస్తున్నారు. ఆ విధంగానే వాళ్ళు రాజ్బాబు గారు కూడా రైతు సంఘం ప్రెసిడెంట్ గారు ఆయన కూడా మద్దతు ఇస్తున్నారు. 11,000 మించి ఇవ్వడం లేదు. 11,000 ఎవరికి వస్తుంది? కనీసం రోజు వేతనం లెక్కేసుకోండి. ఈరోజు ఇక్కడి నుంచి 26,000 ఇవ్వాలని వాళ్ళ యొక్క డిమాండ్ ఉంది. తప్పకుండా పెన్షన్ కూడా పెంచాలి. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం చేయాలని చాలా కష్టపడుతున్నారు. చేస్తారు. వీళ్ళకి ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. ఎందుకంటే మనం తీసిపోయిన తర్వాత 10,000 రూపాయలుగా మళ్ళీ ఇంకా పెంచుతామన్నారు. అయితే ఇలాగ ప్రభుత్వం జరిగింది. కానీ జగన్ గారు మోసగారి మాటలకు అందరూ కూడా మీరే కాదండి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము వచ్చిన తర్వాత మీకు గుర్తింపు చేస్తామని చెప్పేసి నమ్మలికి ఓట్లు వేల అన్యాయం చేస్తారు. అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మద్దతు తెలియజేశారు. బుచ్చిబాబు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం తెలుగుదేశమని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని, అయినప్పటికీ మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, మా రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీకు అండగా నిలబడి ఉండమన్నారని అన్నారు. బుచ్చిబాబు కూడా అంగన్వాడీతో పాటు కూర్చుని కళ్లకు నల్ల బ్యాడ్జీ పెట్టుకుని నిరసన తెలియజేశారు. వారితో పాటు రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి చెల్లి అశోక్, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాట్ల పృథ్వీరాజ్, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండి కమల, మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు, నగర టీడీపీ అధ్యక్షులు దొమ్మేటి రమణకుమార్, అమలాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధి బొక్క రుక్మిణి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొన్నారు. ఇవ్వాలని చెప్పి మీరు న్యాయమైన పోరాటం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ మీకు అందరికీ కూడా మద్దతుగా నిలుస్తుంది. అదేవిధంగా ఏదైతే మీకు రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ కూడా మీకు ఇప్పించాలని చెప్పి అది కూడా న్యాయమైన కోరికే. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. మరి అదేవిధంగా ఏదైతే మీకు అది గ్యాస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పి ఆ గ్యాస్ మీద కూడా ఏదేమైనా సరే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని కూడా నిర్విరామం చేసి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మీ అందరూ కూడా వస్తున్నారు. ఈరోజు మీ అందరూ కూడా వినూత్నమైన రీతిలో ఈ ప్రభుత్వానికి మరి రేపు కళ్ళుకి రెప్పలు కట్టుకుని నిరసన కార్యక్రమం తెలియజేయడం మరి చాలా, ఎందుకంటే కళ్ళు మూసుకుపోయే ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క కరోనా రావడం కుటుంబాలన్నీ కూడా ఇబ్బందికరంగా, ఆ కుటుంబాలు నడుపుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అన్ని నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోయి మరి సామాన్యమైన చిన్న కుటుంబాలు అయితే మరి నెలకి 20,000 రూపాయలు లేకుండా బతికే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం దోపిడీ తప్ప వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడం, అంగన్వాడీకి కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి మీ న్యాయమైన కోరికలకి మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా సంఘీభావం తెలిపి మన పార్టీ తొందరలో వచ్చేది మరి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఆ రోజు అంగన్వాడీలు కూడా చాలా మంది మనం ఎటువంటిది ఆశించకుండా అందరికీ అంగన్వాడీ టీచర్ చాలా మందిని వేసుకున్నాం, హెల్పర్లు చాలా మందిని వేసుకున్నాం.
మళ్ళీ ఆ పరిస్థితి రావాలంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 24/7 24 గంటలు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రజల గురించి కష్టపడే అనుభవమైన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా జైల్లో పెట్టాడు మీ అందరూ కూడా చూశారు. దాని వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఇవాళ వన్ సైడ్గా మరి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే మీరు కోరే కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలు కాబట్టి మరి నిన్న సాయంకాలం వరకు కూడా మరి తాడేపల్లి ప్యాలెస్లో మీ పెద్దలందరూ వెళ్ళి మాట్లాడినా కానీ దానికి తాళరేవు మండలం తాళరేవు గ్రామాలలోని సచివాలయం 2 పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు అధ్యక్షతన జరిగింది. తాళరేవు మండలం తాళరేవు గ్రామాల్లోని సచివాలయం 2 పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమము ఆయా గ్రామాల కన్వీనర్ ఆకుల వెంకన్న, గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైస్ ఎంపీపీ కొప్పనాతి నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగాను, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. ఎంపీటీసీలు చిట్టూరి చలపతి, నందికోల శ్రీమన్నారాయణ, రత్సా ముత్యాలరావు, ఉప సర్పంచ్ విత్తనాల రామకృష్ణ, దేవస్థానం చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు, డైరెక్టర్ బిల్లకుర్తి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారిని, సర్పంచ్ గారిని, ఏఎంసీ చైర్మన్ శివనారాయణ గారిని అందరినీ ఏదైనా అలరించవలసిందిగా కోరుతున్నాను. కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సచివాలయం కన్వీనర్లు, వైస్ ఎంపీపీలు, నెంబర్లు, ఆల్ నెంబర్స్. ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి అనే గ్రామ సభని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన గౌరవ ఏఎంసీ చైర్మన్ శ్రీ కుడుపూడి శివనారాయణ గారిని కోరుతున్నాను. ఎవరైనా ప్రజల ముందుకెళ్ళి మిమ్మల్ని అడగడానికి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి, అంటే ఎందుకు కావాలంటే పేదవాడి పిల్లల్ని విద్యావంతులు చేయడానికి అమ్మఒడి ద్వారాగా చేసినందుకు జగనే కావాలి. అలాగే చేయూతను ఇచ్చినందుకు 3,000 చేసినందుకు జగన్ కావాలి. అలాగే వారంటీ వ్యవస్థ ద్వారాగా పెన్షన్ నేరుగా ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులనే ఆసరా ఇవ్వలేదు, చేయూత ఇవ్వలేదు. ఏ కార్యక్రమం ఇవ్వకపోతే ప్రజల పక్క నుండి పోరాటం చేసి వాళ్ళకి వచ్చేలా చేయాలి. కనుక ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఇవాళ ప్రజలకు నేరుగా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా కార్యకర్తల దగ్గరికి, నాయకుల దగ్గరికి తిరగకుండా నేరుగా మీ ఇంటికి, పిల్లతనం కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, పెన్షన్ కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, లోన్ కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అమ్మఒడి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ నేరుగా మీ అకౌంట్కి వచ్చి మీరు అర్హుల కాదని చూసి నేరుగా మీ అకౌంట్కి డబ్బులు ఇవ్వటువంటిది అది ఆసమస్య కాదు. అది గతంలో మేము తెలుగుదేశం టైంలో చూసాము. ఎవరికైనా ఒక 2-3 పెన్షన్లు ఇస్తే పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళ బోళ్ళని ఉపన్యాసాలు చెప్పేవారు. అవును కదా, ఇవాళ ఏ ఒక్కరిని కూడా మీ పనులు అరకొరగా బెంచీలు మేము పనులకోవాలి కానీ జగన్ గారు ఏర్పడి, అలాగే ఇక్కడ మన మంచినీటి కొరత అన్ని కూడా తీర్చడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరేం చేయాలంటే ఆలోచించుకోవాలి. మన తాళరేవు ప్రజలు బాగా ఆలోచిస్తారు ఎప్పుడు కూడా. మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు కూడా నిద్రపోకుండా మనుషుల్ని సమాధానం చెప్పి నవ్వుతా వెళ్ళిపోయే మనిషి ఆయన. ఎంత కష్టం, ఇంత నియోజకవర్గం అంటే 4 మండలాలు, మన మండలం లాంటి మండలాలు 4 మండలాలు, 4 మండలాలు 400 కోట్లు దగ్గర. సో ఇంతలాగా ఆయన కూడా కష్టపడి చేసి నవ్వుతా ఒకళ్ళు ఆన్ చేసి మనిషి మాత్రం కాదు. కానీ మాట ఇచ్చి నిలబెట్టుకునే మనుషులకు అండగా ఉంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు సంతోషంగా మీరు జీవిస్తారు. కూడా ఎల్లు దండుగా ఉందాం. మనందరం కూడా ఎలక్షన్ టైంలో మన గుండెలు మెచ్చ చేసుకుందాం. ఓకేనా? జగన్ అంటే మనం అంటే జగన్. జై వైఎస్ఆర్. జగన్ గారి ప్రభుత్వం గట్టిగా జగన్ గారికి వినిపించాలి. జగన్ గారి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం, పొన్నాడు ప్రభుత్వం, పొన్నాడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సమనస జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురై స్థానిక ఏరియా ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి వేణు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కళ్లకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడీ వర్కర్లు. అంగన్వాడీ వర్కర్లకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ముమ్మిడివరం టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు. తాళరేవు మండలం తాళరేవు గ్రామాల్లోని సచివాలయం 2 పరిధిలో గ్రామ సర్పంచ్ అరుణ సుహాసినీదేవి రెడ్డిబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.